యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు మొదటి రాకడను గురించిన ప్రవచనములు అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నాకు వకు దీపం నీ వాక్యం. మొత్తంగా పాత నిబంధనలు యేసు ప్రభుని గురించి వ్రాయబడిన 300 ప్రవచనాలు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడతాయి. బైబిల్ మనం చదివితే ఎలా చదవాలంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు 350 ఉంటాయి. అవి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడతాయండి. నేను ఈ బుక్లో రాశాను, దేవుని యొక్క కృపని పట్టే, నా ప్రతిభ కాదండి. ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూసినట్లయితే పాత నిబంధన యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధనలో నెరవేర్చబడింది. అంటే పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఏదైతే చెప్పబడిందో యేసుక్రీస్తుని గురించి, అది నూతన నిబంధనలో నెరవేర్చబడుతుందన్నమాట. సో అలా మనం చదివితే చాలా బాగా అర్థమవుతుందండి బైబిల్. మత్తయి పాత నిబంధనలో నుంచి 43 ప్రవచనాలు ఎత్తిపట్టి చూపించి, పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య అంటే రక్షకుడు క్రీస్తు, ఈయననే హీబ్రూ భాషలో మెస్సయ్య అండి, గ్రీక్ భాషలో క్రీస్తు, క్రిస్తాస్. అందుకే బైబిల్ ఈజ్ కాల్డ్ క్రిస్తాస్, అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్ అన్నమాట. బైబిల్ అంతా పాత నిబంధనలో ఏది చెప్పబడిందో యేసుక్రీస్తు గురించి, నూతన నిబంధనలో అది నెరవేర్చబడిందనమాట. అందువలన బైబిల్ని ఏమంటారంటే క్రిస్తాస్, అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్. బైబిల్లో ప్రతి అక్షరంలో మనకి యేసుప్రభువే కనబడాలన్నమాట. అంతోని వారు అదే చెప్తారు, బైబిల్లో ప్రతి పేజ్లో నాకు యేసుప్రభు కనబడతారు అని చెప్తారు. అయితే మొదటి రాకడని గురించినటువంటి ప్రవచనాలు మనం ధ్యానించుకుందామండి. ముందు ఆది గ్రంథంలో యేసు ప్రభువుని గురించిన ప్రవచనము దేవుడు ఏదెన్ తోటలో సాతానుకే ఇస్తారనమాట. ఆదికాండం 3:15 ఏమంటారంటే, స్త్రీ సంతతి నీ తల చిదుగగొట్టును. అంటే ఎవరా స్త్రీ సంతతి? ఈయన యేసు ప్రభు నీ తలని చితగొడతాడు అని. అందుకే సాతానికి ప్రవచనాలంటే భయం అండి. కాబట్టి మీరు నోటితో ఇలా ప్రవచనాలు చెప్తూ ఉండండి. యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు మొదటి 5 గ్రంథాలు మనం చూసినట్లయితే, ప్రతి గ్రంథంలో యేసుక్రీస్తు ఏంటి అనేది రాయడం జరిగిందండి. ఇది పాత నిబంధన గ్రంథాల్లో యేసు అన్నమాట. ఇదేమో నూతన నిబంధన గ్రంథాల్లో యేసు. అయితే పాత నిబంధన గ్రంథంలలో మొదటిది ఆది కాండం కదా, జెనసిస్ అన్నమాట. ఆది కాండంలో యేసుక్రీస్తు ఎవరంటే స్త్రీ సంతతి, మరియ తల్లికి జన్మించినటువంటి మనుష్య కుమారుడు అన్నమాట. ఇంకా నిర్గమ కాండంలో చూస్తే ఆయన పాస్క గొర్రె పిల్ల. ఆ తర్వాత లేవియ కాండంలో చూస్తే ఆయన ప్రధాన యాజకుడు. సంఖ్యాకాండంలో ఆయన ఇజ్రాయేలున ఒక చుక్క ఉదయిస్తుంది అంటాడనమాట బిలాం. దేవుని యొక్క ప్రవచనం చెప్తాడు ముందు, సంఖ్యాకాండం 24:17 అనమాట. తర్వాత ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్తాడండి, ఇజ్రాయిల్ ఎడారి ప్రయాణం చివరిలో 40th ఇయర్లో 11 నెలలో మోవాబు మైదానంలో ఉన్నప్పుడు ఆయన ద్వితీయోపదేశకాండం 18:15లో ఇజ్రాయెల్ ప్రజలతో రెండో మారు మాట్లాడుతూ, ఎందుకంటే ఆయన పరిచర్య అయిపోయిందండి. 80 సంవత్సరాలప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి విడిపించుకొని సినాయి పర్వతం దగ్గర తీసుకొని వచ్చి దేవుడు ఆయనకు చేసిన ఉపదేశం అంతా వాళ్ళకి చెప్తాడు. ప్రథమ ఉపదేశం అది. మరి రెండవ మారు చివరిగా 40th ఇయర్లో మళ్ళా వాళ్ళకి చెప్తాడు. అందుకే దీన్ని ద్వితీయ ఉపదేశ కాండం అంటారనమాట. అప్పుడు ఏమంటాడంటే 18:15లో ద్వితీయోపదేశ కాండంలో, ఇదిగో
మీలో నుండి నా వంటి ప్రవక్తను ఒకడిని దేవుడు పంపిస్తాడు, మీరు ఆయన మాట వినండి. ఆయన మాట వింటే రక్షణ పొందుతారు, లేదంటే మీరు వెలివేయబడతారు అంటే యేసుక్రీస్తుని గురించి చెప్తాడనమాట. ఈ 5 చెప్తున్నా అండి. ఇంకా ఇప్పుడు మనం మాత్రం అన్నీ చెప్పట్లేదు, ఒక 10 అన్నమాట. మీరు కూడా 350 ప్రవచనాలు ఉన్నాయి, ఒక 10 చెప్పండి. ఇప్పుడు యెషయా గ్రంథంలో 7 అధ్యాయం 14 చాలా ఫేమస్ కదా. నేను నోటితో ఎక్కువసార్లు ఇది చెప్పుకొని ఉంటానన్నమాట. యెషయాకి దేవుడు దర్శనాన్ని చూపిస్తారు. మరియ తల్లి గర్భం ధరించి ఉండడం క్రీస్తుపూర్వం 714లో అనమాట. అదిగో కన్యక గర్భం ధరించి ఉండను, ఆమె ఒక కుమారుని కనును, ఆమె అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఎంత మంచి ప్రవచనం అండి. అది మత్తయి సువార్తలో రాస్తాడనమాట. మత్తయి 1వ అధ్యాయంలో మరి 22-23 అనమాట. యోసేపుతో, జోజప్ప గారితో కలలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ, దావీదు కుమారుడైన యోసేపు మరియని వివాహం చేసుకోవడానికి స్వీకరించడానికి భయపడొద్దయ్యా, ఆమె పరిశుద్ధాత్మ ప్రభావంలో గర్భం ధరించింది, ఆమె ఒక కుమారుని కంటుంది, నీవు అతనికి యేసు అని పేరు పెట్టాలి, యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును అని రాసి ఏమంటాడంటే, యెషయా ప్రవక్త పలికిన విధమున ఈలాగున సంభవించెను, కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది. ఇలా మత్తయి పాత నిబంధన నుంచి 43 ప్రవచనాలు తీసుకొని వచ్చి ఈయననే యూదులకు చెప్తాడనమాట. ఈయన యోసేపు కుమారుడు కాదు, పాత నిబంధనలో దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య ఈయననే అని ఇలా యెషయా ప్రవక్త పలికిన విధంన ఈ విధంగా నెరవేరింది. మీరు ఇది మత్తయి సువార్త కావచ్చు, మీరు నూతన నిబంధన చదివినప్పుడు ఈ వాక్యం పాత నిబంధనలో ఎక్కడుంది అలా చదవాలండి. పాత చదివారనుకోండి, ఇది నూతన నిబంధనలో ఎక్కడ ఉంది అలా చదవాలి, ఆ లెవెల్లోకి రావాలండి. ఇది మొదటి ప్రవచనం అన్నమాట, అంటే ఫేమస్ది. లేకపోతే ప్రతి గ్రంథంలో యేసుక్రీస్తు గురించే ఉంటుందండి. ఇప్పుడైతే 5 గ్రంథాలు అంటే ఆది పంచకం, పెంటాట్యూక్, తోరా, మోషే ధర్మశాస్త్రం నుంచి 5 విన్నాం మనము. ఇప్పుడు యెషయా 7:14 అనమాట. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది మన కొరకే. మనం కూడా గర్భం ధరించి కనాలి. మీరు నా తల్లి అంటారు యేసు ప్రభు కదా. ఆయన వాక్యాన్ని గర్భం ధరించి కనడం అంటే ఆయన వాక్యాన్ని మనం చదివి దాన్ని పాటించడం అన్నమాట. మీరు కరుణ కలిగి ఉండండి అన్నప్పుడు, కరుణ కలిగి ఉన్నప్పుడు మన యేసుప్రభు వాక్యాన్ని గర్భం ధరించి కంటున్నాం అన్నమాట. అది ఆ తర్వాత మీకా కూడా చాలా ఫేమస్ కదండి. మీకా 5:2 అన్నమాట. ఏంటంటే క్రీస్తు బెత్లెహేంలో జన్మించును, కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది. అయితే ఎక్కడ జన్మిస్తాడు ఈ క్రీస్తు, ఈ మెస్సయ్య? అయితే బెత్లెహేంలో జన్మిస్తాడని మీకా చెప్తున్నాడనమాట. మనం మత్తయి సువార్తలో చూస్తే అండి 2వ అధ్యాయంలో 3 జ్ఞానులు వస్తారు యెరూషలేంకి. నక్షత్రం వాళ్ళని నడిపిస్తుంది, తర్వాత కనిపించదన్నమాట. అప్పుడు వాళ్ళు హెరోదు రాజు దగ్గర వచ్చి అడుగుతారండి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అని అంటారనమాట. అమ్మో, ఆయనకెంత భయమో, కలవరపడ్డాడు. యెరూషలేం వాసులందరూ కలవరపడ్డారు. అప్పుడు ఆయన ధర్మశాస్త్ర బోధకులను పిలిచి అడుగుతాడు, ఎక్కడుంది క్రీస్తు ఎచ్చట జన్మించును అని అడిగితే వాళ్ళు అంటారు, క్రీస్తు బెత్లెహేంలో జన్మించును. ఎక్కడుంది అంటే ఇదో మీకా 5:2లో ఉంది. బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఏలయన నీ ప్రజలను పాలించు నాయకుడు నీలో నుంచే వస్తాడు. చిన్నదండి బెత్లెహేం. ఎఫ్రాతా ఇంకొక నేమ్ అన్నమాట. నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఏలయన నీ ప్రజలను పాలించు నాయకుడు నీలో నుంచే వస్తాడు. ఇజ్రాయేల్ పాలకుడు అనమాట. బెత్లెహేం అంటే బెత్ అంటే హౌస్, లెహేం రొట్టెల ఇల్లు. రొట్టె, యేసు ప్రభువే మనకి రొట్టె, మన ఆత్మకి ఆహారం అన్నమాట. అదే బెత్లెహేం అన్నమాట, రొట్టెల ఇల్లు. నెక్స్ట్ ఇర్మియా అండి, ఫేమస్ ప్రాఫెట్ కదా ఈయన కూడా. ఆయన ఏమంటాడంటే మరి ఏ వంశంలో జన్మించాలి అని. అప్పుడు ఆయన ఏమంటాడంటే క్రీస్తు దావీదు వంశంలో జన్మిస్తాడు
అందుకే యేసు ప్రభుని, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన యెరూషలేములోకి వస్తుంటే దావీదు కుమారునకు జయము, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. కనాన్య స్త్రీ కూడా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. భర్తిమై, యేసు దావీదు కుమారా నన్ను కరుణించు. అలా పిలిస్తే జీసస్కి చాలా ఇష్టం అండి. మీరు కూడా అలా పిలవండి, అప్పుడు మీ యొక్క ప్రార్థనకి జవాబు వస్తుందన్నమాట. ఈర్మియా చెప్తాడు దావీదు వంశంలో ఆయన పుడతాడని. అప్పుడు మత్తయి 1:1 చదివితే అండి, బిగినింగ్ అనమాట, నూతన నిబంధనలో 1వ అధ్యాయం 1వ వచనం అనమాట. అప్పుడు మత్తయి ఎలా రాస్తాడంటే, ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశజుడునగు యేసుక్రీస్తు వంశావళి. 2 పేర్లు తీసుకున్నాడండి. అంటే వాళ్ళిద్దరూ తండ్రులు అనమాట. యేసుప్రభుకి విధేయించారు అంతగా దేవునికి. ఆ తర్వాత నెక్స్ట్ ఈర్మియా తర్వాత ఇంకా ఎవరు చూద్దామా? మనం పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలన్నీ విప్పాలండి. జెకర్యా 9:9 ఏమంటాడంటే, అదిగో యెరూషలేము కుమారి, నీ రాజు నీ దగ్గర వస్తున్నాడు, సంతసించు. సియోను కుమారి సంతసించు, యెరూషలేము కుమారి ఆనందించు, నీ రాజు నీ చెంతకు వస్తున్నాడు. గాడిద పిల్లపై ఎక్కి వినమ్రుడైన రాజు గాడిద పిల్ల మీద ఎక్కి నీ చెంతకు వస్తున్నాడు. ఆయన వస్తే నీలో నుంచి గుర్రాలు, రథాలు అన్నిటినీ తీసేసి నీలో శాంతిని నెలకొల్పుతాడు. ఈ గుర్రాలు ఇవన్నీ అంటే అంధకార శక్తులకి సాదృశ్యం అన్నమాట. అవన్నిటిని తొలగిస్తాడు. దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం 9లో మిడతలు, గుర్రాలు మనం చూస్తాం. అంటే అవి పిశాచులు అన్నమాట. సో అవన్నీ తొలగించి మన హృదయంలోకి యేసుప్రభుని ఆహ్వానిస్తే నెమ్మదిని ఇస్తాడండి, పీస్ని ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. అప్పుడు మీరు చెప్పుకోవాలి, ఏసే నా ఆనందం, ఏసే నా ఐశ్వర్యం, ఏసే నా నీతి. మన సొంత నీతి కాదండి, ఆయన నీతే మన నీతి, ఆయన శాంతి మన శాంతి అన్నమాట. ఆయన ఐశ్వర్యం మన ఐశ్వర్యం, ఆయన సంతోషం మన సంతోషం అన్నమాట. ఈ జెకర్యా మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాడండి. ఏం చెప్తాడంటే 11వ అధ్యాయంలో జెకర్యాలో 12వ వచనంలో, ఆయన 30 వెండి నాణెములకు అమ్మి వేయబడెను అని రాస్తారనమాట. జెకర్యా రాస్తాడనమాట. మరి అలాగే కదండి యూదా ఇస్కారియోతు. మనం మత్తయి సువార్తలో చూస్తే ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి, నేను మీకు ఆయనని అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారంటే 30 వెండి నాణాలు ఇస్తాం అని 30 వెండి నాణాలకి ఆశపడి, ధనానికి ఆశపడి తన గురువు గారిని ఆయన అమ్మివేస్తాడండి. ధనాశ సర్వ పాపములకు మూలం. మనం కూడా అలాగే చేస్తాం కదండి. యేసు ప్రభు చెప్పిన వాక్యం ప్రకారం ఆయన నీతిని ధరించుకోకుండా, ఆయన సత్యానికి, ఆయన నీతికి, కరుణకి సాక్షులు కాకుండా జీవించిన ప్రతిసారి కూడా మనం ఆయనని అమ్మివేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో జెకర్యా అయిపోయింది కదా. నెక్స్ట్ దావీదు దగ్గరికి వద్దామండి. మళ్ళీ కీర్తన 22 అన్నమాట. చాలా ప్రవచనాలు ఉంటాయి. కీర్తన 22లో మీరు చూస్తే ముందుగా యేసుప్రభు శిలువ మీద పలికిన 4వ మాట మాట్లాడతాడండి. 22:1లో, నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివి. యేసుప్రభు కంటే 1000 సంవత్సరాల ముందు పుట్టిన దావీదు యేసుప్రభు శిలువలో వేలాడుతూ మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇంకా ఏమంటాడంటే, ఆయన చేతులు కాళ్ళు గుచ్చబడినాయి, దే పియర్స్డ్ మై హ్యాండ్స్ అండ్ మై ఫీట్ అని ఉంటుందండి ఇంగ్లీష్లో. అవుతాయి, వారు నా చేతులను కాళ్ళను గుచ్చారు, మేకులతో గుచ్చారు అని ఉంటుంది. ఇది 16వ వచనం అండి 22లో. 18లో అయితే వారు నా దుస్తుల కొరకు చీట్లు వేసుకున్నారు. చాలా ఉంటాయి. ఇంకా 69వ కీర్తనలో కూడా చాలా రాస్తాడండి దావీదు అన్నమాట. ఆ తర్వాత యెషయాలోకి వచ్చేద్దాం. మళ్ళీ యెషయాలోకి వచ్చాం. యెషయాలో చాలా ఉంటాయండి, మీరు మెల్లమెల్లగా చదివితే. 7లో కన్యక గర్భం ధరించి కుమారుని కనునుందా. 9లో అదిగో మనకు ఒక శిశువు జన్మించెనో, మనము ఒక కుమారుని బడసితిమి.
ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన నిత్యుడగు సమాధానకర్త. ఆయన మన రాజ్య భారం వహిస్తాడు. మన లోపల ఈ యేసుప్రభు జన్మిస్తే, ఈ వాక్యం లోపలికి వెళ్ళి ఇక్కడ పుట్టినప్పుడు ఆయన మన జీవితంలో ఇవన్నీ చేస్తాడు. ఆశ్చర్యక్రియలు మన గురించి ఆలోచిస్తాడు. బలవంతుడైన దేవుడు బలాన్ని ఇస్తాడు. నిత్యుడగు తండ్రి, ఎప్పుడూ తండ్రిగా మన అవసరాలు తీరుస్తారండి ఆయన. ప్రభువే నా కాపరిక, ఏ కొదవ లేదన్నప్పుడు. ఈ లోకపు తండ్రులు వృద్ధులైనప్పుడు మనం చూసుకోవాలి, అది మన బాధ్యత. కానీ పరలోక తండ్రి, మన యేసు ప్రభు ఎప్పుడూ తండ్రి, సమాధానకర్త. ఆయన మనలో ఉంటే మనకి ఎప్పుడు పీస్ ఉంటుందండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంటారు, మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ యువర్ పీస్. నన్ను నీ శాంతి దూతగా మార్చు. నేను ఎక్కడికి వెళ్ళినా నీ శాంతిని తీసుకొని వెళ్ళాలి. ఉదయం లేవగానే మీరు బైబిల్ గ్రంథాన్ని చదివి మీ దినాన్ని ప్రారంభించండి. యేసు ప్రభువే వాక్యం కనుక మీకు ఆ దినమంతా పీస్ఫుల్గా ఉంటుందండి. అలా ఎందుకు లేపుతాడు ప్రభు మనల్ని అంటే, మనము ఆయన మాట వినాలనండి. ఈరోజు నువ్వు నన్ను లేపావు ప్రభా, నేను నీ స్వరాన్ని వినాలి. ఇవన్నీ అన్నమాట. ఆ తర్వాత యెషయా ఇప్పుడు 53కి వచ్చేద్దామండి. 53లో అంతా యేసు ప్రభు గురించే చక్కగా రాస్తాడు. ఎండిన నేలలో పాతిన లేత మొక్కలాగా ఆయన పెరిగాడు. ఎండిన నేలలో లేత మొక్క ఎంత కష్టం కదండి. ఒక వడ్రంగి కుమారుడిగా పెంచబడతాడు. అందుకే వాళ్ళు ఆయనని మరీ దాడి చేస్తూ ఉంటారు కదా, మరలా అటాక్ చేస్తూ ఉంటారు. ఒక రాజవంశంలో పుడితే ఎంతో ప్రొటెక్షన్ కదా. ఇంకా ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. యెషయా 53:5 అండి. మన పాపముల కొరకు ఆయన నల్లగొట్టబడ్డాడు. మన పాపాలని క్షమిస్తారు. మన రోగాలన్నీ కూడా నయం చేస్తారు. యేసు ప్రభు మోసాడు మన రోగాల్ని, మన పాపాలని, మన శాపాల్ని. అదే యెషయా రాస్తాడండి 53:10లో, ఆయన మరణము పాప పరిహార బలి ఆయను. మనందరం చేసిన పాపాలకి ఆయన సిలువలో వెల చెల్లించారు. అదే 2 కొరింథీ 5:20లో పౌలు రాస్తాడండి. ఏంటి అంటే, ఏ పాపం ఎరుగని ఆ నీతిమంతుడి మీద దేవుడు మన పాపాలన్నీ ఆయన మీద మోపి ఆయనని పాపంగా చేసి మనలను నీతిమంతులుగా చేశాడు. అది ఆయన మూలంలో మనకి పాపక్షమాపణ అన్నమాట. ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంది. మన పాపం అంతా దేవుడు యేసు ప్రభు మీద మోపి ఆయన నీతిని మనకిచ్చాడు. అప్పుడు మనం ఆయన నీతిగా రూపొందాలని అన్నమాట. సో దట్ వి బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అన్నమాట. ఆ తర్వాత ఆయన పునరుత్థానం కదండి. దావీదు చూస్తాడు 16 కీర్తన 10లో యేసు ప్రభుని సమాధిలో నుండి దేవుడు లేపడాన్ని కూడా చూస్తాడండి దావీదు. యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి రాస్తాడు కదా, యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి కూడా రాస్తాడనమాట. నీవు నీ పరిశుద్ధిని గోతిపాలు చేయనీయవు, నీ పరిశుద్ధిని పాతాళంలో విడిచిపెట్టావు 16:10లో చెప్తాడు. అంటే యేసు ప్రభుని ఎలా దేవుడు సమాధిలోంచి లేపాడో చూసి రాస్తాడనమాట. నీవు జీవంనకు చేర్చు మార్గాన్ని నాకు చూపిస్తావు, అక్కడ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది, నీ కుడి చేతిలో సౌఖ్యాలన్నీ కూడా ఉంటాయి అని రాస్తాడనమాట. యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి రాస్తాడు. ఇంకా ఆయన పునరుత్థానుడయ్యాడు, సమాధిలో నుంచి లేచాడు. తర్వాత 48th డే పరలోకానికి వెళ్తారు కదండి, దాని గురించి కూడా రాస్తాడు. 68వ కీర్తన 18వ వచనం అన్నమాట. నీవు పరలోకానికి అధిరోహించావు కదా, అధిరోహించినప్పుడు నీతో పాటు చెరగా పట్టుకొని వెళ్ళావు అని ఉంటుంది. అంటే ఆయన మరణించిన తర్వాత, అంటే శరీరం సమాధి చేశారు, ఆత్మకి మరణం ఉండదు కదండి. 1 పేతురు 3:19లో ఆయన పాతాళంనకు దిగి అని ఉంటుంది అన్నమాట. మనం విశ్వాస సంగ్రహంలో చెప్తాం కదా, పాతాళంనకు దిగి. పాతాళంలో 2 భాగాలు ఉంటాయండి. పై భాగాన్ని పరదేశ్ అంటారు, ఇలా సర్కిల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. కింద భాగాన్ని
ప్లేస్ ఆఫ్ టార్మెంట్ అంటారనమాట. అంటే ధనికుడు వెళ్ళాడు కదా, కాలుతూ ఉన్నాడు, నరకం అంటారు కింద భాగాన్ని, పైన భాగాన్ని పరదేశ్ అంటారనమాట. యేసు ప్రభు ఈ పరదేశ్లో ఉన్న వాళ్ళందరికీ బోధించి 1 కొరింథీ 15:20 ఉంటుంది. వాళ్ళందరినీ పరదేశ్ ఉన్నట్టుగా పరలోకానికి తీసుకొని వెళ్తాడనమాట. ఇప్పుడు ఇంకా పరదేశ్ ఉండదండి. యేసు ప్రభు పునరుత్థానం తర్వాత పరలోకంలో కలిసిపోయిందనమాట. సో అది కూడా చూసి రాస్తాడు. ఇప్పుడు ఇంతవరకు మొదటి రాకడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తారు అది మనము రేపు ధ్యానించుకుందాము. ఇప్పుడు నేను ఒక 10 ప్రవచనాలు చదువుతా అండి, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. నోటితో దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు మీకు దేవుని శక్తి వస్తుంది. మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తుల్ని మీరు ఖడ్గంతో సంహరిస్తారు. లోపలి కూడా షూటెడ్ సైట్ లాగా అనమాట. ఇది దేవుని వాక్యం నిత్యము నోటితో పలకడమే యుద్ధం అండి, విజయవంతమైన యుద్ధం అన్నమాట. అంతోని వారు అదే పని చేసేవాళ్ళు. రాత్రి బైబిల్ చదివి దినంలో ఆ వాక్యాన్ని ప్రకటించేవాళ్ళు. ఆ విధంగా సాతాన్ రాజ్యాన్ని కూల్చివేసేవాళ్ళు అనమాట. యేసు మొదటి రాకడను గుర్చిన ప్రవచనములు. యేసు కన్యక గర్భమందు జన్మించును, క్రీస్తు బెత్లెహేంలో జన్మించును, క్రీస్తు దావీదు వంశంలో జన్మించును, యేసు గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేములో ప్రవేశించును, ఆయన 30 వెండి నాణెములకు అమ్మివేయబడును, ఆయన చేతులు కాళ్ళు గుచ్చబడతాయి, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన నోరు తెరవలేదు, ఆయన మరణము పాప పరిహార బలి అయ్యను, ఆయన మృతులలో నుండి తిరిగి లేచెను, ఆయన పరలోకమునకు కొనిపోబడెను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. ఇవన్నీ మన కొరకే కదా. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మా కొరకే ఈ భూమిని సృజించావు, మా కొరకే నాయన అయా వృక్షాలు, జంతువులు, నదులు, నీళ్లు, ఆకాశంలో సూర్యచంద్ర తారకలు, ఎంతో సృష్టి మొదలుకొని ఎప్పుడు మా కొరకే శ్రమ పడుతున్నారు. మా కొరకే యేసు ప్రభుని లోకానికి పంపించారు. మా కొరకే యేసయ్య మీరు సిలువలో మరణించారు పాప పరిహార బలిగా. నాయన మీకు వందనాలు. మా కొరకే పునరుత్థానం అయ్యారు. మా కొరకే పరలోకానికి వెళ్ళి మా కొరకు విజ్ఞాపన చేస్తూ మా కోసం గృహాల్ని నిర్మించి తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తా అని చెప్పారు. దాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ రెండవ రాకడ కొరకు వేచి ఉండే కృపని మా అందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యాల ద్వారా దేవుని ప్రేమ, యేసు ప్రభు ప్రేమ ఎంత లోతైనదో మీకు అర్థమైంది కనుక ఆయనకి సాక్షులుగా ఆ తండ్రి దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు బైబిల్ చదివి పఠించి పాటించడానికి, ప్రకటించడానికి మనకి కృప దయచేయుదురు గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.